శాంతి. ఈరోజు మురళి, మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోకూడదు. 14/7/2026 14/7/2026. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోకూడదు. ఎక్కడ అలసట ఉంటుంది, ఎక్కడ ప్రాప్తి ఉండదో, ప్రాప్తి లభించదో అక్కడ అలసట ఉంటుంది. ఎక్కడ ఆదాయము లాభము లభిస్తూ ఉంటే అలసట ఉండదు. ఇప్పుడు జనరల్ మర్చెంట్ కిరాణా షాప్ వాళ్లకు ఉగాది పండగ వచ్చింది, చాలా గిరాకీలు వచ్చినారు, చాలా ఆదాయం జరుగుతూ ఉంది, వ్యాపారం జరుగుతూ ఉంది, ఆదాయం వస్తూ ఉంది అంటే వాళ్ళు మూటల పైన కూర్చొని తింటూ ఉంటారు, అట్లే నిద్రపోతుంటారు. అంతేగాని వాళ్ళకు పోవల్లా, తినల్లా, ఇంట్లో కూర్చోవల్లా, సపరేట్గా కూర్చొని తినల్లా అనేది ఉండదు. అలసట ఉండదు. మొత్తం అంతా ఆదాయం వస్తూ ఉంటే తృప్తి, ఆనందం, ఖుషి ఉంటుంది. అందుకయ్యే బాబా అంటున్నారు, స్మృతి యాత్రలో ఎప్పుడు అలసిపోకూడదు. అంటే ప్రాప్తిని అనుభవం చేసుకుంటే అలసిపోము. దేహాభిమానం యొక్క తుఫాన్లు అలసటను కలగజేస్తాయి. అలసట ఎప్పుడు వస్తుంది? దేహాభిమానం యొక్క తుఫాన్లు వస్తాయి. ఆత్మాభిమానులుగా అయినట్లయితే అలసట దూరం అవుతుంది. ఆత్మకు ఏముంది అలసట? ఆత్మ చిన్న నక్షత్రం. దానికి ఆకలి ఉందా, దప్పికుందా, నిద్ర ఉందా, ఓటం ఉందా, గెలుపుందా? ఏమీ లేదు. అవమానం ఉందా, నింద ఉందా, పొగడ్తలు ఉన్నాయా? ఏమీ లేదు. ఒక చిన్న నక్షత్రం, కాంతికి ప్రకాశానికి ఏమీ అలసట ఉండదు, ఏమీ ఉండదు. అది జ్యోతి స్వరూపం, అంతే. అదే బాబా అంటున్నారు, ఆత్మాభిమానిగా అయితే అలసట ఉండదు, దేహాభిమానం లేకొస్తే అలసట వస్తుంది. దేహాభిమానం లేక రావడం అంటే నేనే చేస్తున్నాను, నేనే చెయ్యాలా, నాకు తప్ప ఇంకెవరికి ఇది లేదు, అన్నీ నా మీదే వేస్తారు, అట్లా దేహాభిమానం లేకొస్తే అలసిపోతారు. ఆత్మాభిమానిగా ఈ కర్మక్షేత్రంలో కర్మ చేయాల్సిందే కదా, నేను ఆత్మ ఈ శరీరం అనే రథంలో ప్రవేశించి కర్మ చేస్తున్నాను అని ఎప్పుడైతే ఈ దేహభ్రాంతి నుండి దూరం అయితే అలసట ఉండదు. లోతుగా ఆలోచించండి. ప్రశ్న: ఏ సంస్కారం 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని సమాప్తం చేసేస్తుంది? ఏమంటున్నారు బాబా? చూడండి, ఎంత సింపుల్ సంస్కారము ఎంత పెద్ద భాగ్యాన్ని సమాప్తం చేసేస్తుందో చూడండి. ఏ సంస్కారము 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని సమాప్తం చేస్తుంది? జవాబు: ఎవరిలోనైనా అలిగే సంస్కారం ఉంటే, చిన్న చిన్న విషయాలలో బాబాతో, చదువుతో అలిగితే 21 జన్మల భాగ్యం సమాప్తమైపోతుంది. బాబాతో అలిగితే మన కాలు మీద మనమే గొడ్డలు వేసుకున్నట్లు కదా, మన అదృష్టానికి మనమే అడ్డుగీత వేసుకున్నట్లు. చదువుతో బాబాతో వదిలితే ఏదో కారణే అకారణే యాతో సమానమైన స్టూడెంట్స్ యొక్క ఏదైనా అవగుణాలు చూసో, లేదా ఘర్షణనో, లేదా నిమిత్తమైన అక్కయ్యల అవగుణాలను చూసో, ఏదో ఒకటి కారణే అకారణే చేసుకొని బాబాని, చదువుని వదిలేస్తే ఎవరికి నష్టము? ఏమంటున్నారు బాబా? అలిగే సంస్కారం. నన్ను పొగడలేదు, నాకు అందరి ముందర పేరు లేదు, నా పేరు తీసుకోలేదు, వాళ్ళ పేరు తీసుకున్నారు, మేము పాత వాళ్ళు మా పేరు మాట్లాడరు, కొత్త వాళ్ళ పేరు తీసుకుంటారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలిగే సంస్కారాలంటే ఇంకా చిన్న పిల్లల బుద్ధి ఉంది నాలో అని అర్థం. ఇంకా నా బుద్ధి బుజర్గు పన్ అంటే పూర్వజాత్మలు, ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తుల ఆత్మల కర్తవ్యాలు ఇంకా నాలో లక్షణాలు రాలేదు అని అర్థం. అలిగే సంస్కారం ఎవరిలో ఉంటుంది? చిన్న పిల్లల్లో. ఎవరికైతే తెలివి ఉండదో వాళ్ళల్లో. దానికే బాబా అంటున్నారు, కావున మధురమైన పిల్లలు దేహాభిమానానికి వశమై నేను ఇంతమందికి అర్థం చేయించాను, నేను ఇంత సహాయం చేశాను అనే తప్పుడు నష ఎక్కకూడదు. నేను చేయకపోతే ఎట్లా జరుగుతుందో చూస్తామని ఛాలెంజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
అదే బాబా అంటున్నారా, ఉల్టా నష ఎక్కకూడదు. నేను ఎవరికి చేస్తున్నాను, నా భాగ్యం నేను తయారు చేసుకుంటున్నాను కదా. కొంతమంది మేం చేసే సేవ ఎవరు చేయలేరు అనుకుంటారు, ఇది తప్పే. దేహాభిమానానికి వశమై నేను ఇంతమందికి అర్థం చేయించాను, జ్ఞానం ఇచ్చినాను, నేను ఇంత కరుణా సేవ చేస్తాను సెంటర్లో, నేను ఇంత సహాయం చేసినాను, ఈ అనేక మందికి చెప్పుకొని వస్తారు. ఇలాంటి తప్పుడు నష ఎక్కకూడదు. చూడండి, బాబా ఎంతో పెద్ద అథారిటీ అయి ఉండి కూడా ఎంత నిరహంకారిగా ఉన్నారు, మన సేవ చేసేకి వచ్చినారు కదా. కావున బాబాని చూడండి. మనుషుల్ని చూస్తే మనం ఏ మనుషుల్ని చూస్తామో అలా తయారవుతాం. బాబాని చూస్తే మనకు ఆ విధంగా ఉండదు. అదే బాబా అంటున్నారు. పాట. ఓ రాత్రి ప్రయాణికుడా అలసిపోకు, ఉదయం అనే గమ్యం త్వరలో రానున్నది. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు. యోగయుక్తులైన సేవాదారులైన పిల్లలు దీని అర్థాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరు అర్థం చేసుకుంటారు? యోగయుక్తులైన సేవాదారులైన పిల్లలు దీని అర్థాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. దేని అర్థాన్ని? ఓ రాత్రి ప్రయాణించే యాత్రికుడా, రాత్రి అంటే అజ్ఞానం అనే కాలరాత్రి, కలియుగం అనే రాత్రిలో మనం ప్రయాణిస్తున్నాము, అలసిపోవద్దు. ఉదయం అనే సత్యుగం ఇంకా కొంచెం సమయంలో వచ్చేది ఉంది. అది బాబా అంటున్నారు. మనం రాత్రి ప్రయాణికులము అనగా బ్రాహ్మణుల రాత్రి ఇప్పుడు పూర్తి అవుతోంది. భక్తి మార్గంను రాత్రి అని అంటారు. అర్ధకల్పం రాత్రి ఇప్పుడు పూర్తి అవుతోంది. హద్దు యొక్క రాత్రి పగలు కూడా ఉన్నాయి. అలాగే బ్రాహ్మణులకు అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. బాబా వచ్చిన ఈ సమయంలో అజ్ఞాన అంధకారం ఉంది. తొలి ప్రభాత వేళ ఇది. ఉదయం వస్తోంది, అమృతవేళ సమయం, తెల్లవారుజామున సమయం, రాత్రి పోయి పగలొచ్చే సమయం. మధురాతి మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోకండని బాబా చెప్తున్నారు. దైహిక యాత్రలో ఇంతకుముందు కాలినడకన వెళ్ళేవారు, చాలా మెల్లగా ప్రయాణించేవారు. మధ్య మధ్యలో బాటసారి గృహాలు ఉండేవి. మేము పలానా స్థానాల్లో బస చేయాల్సి ఉంటుంది అని వారికి ముందే తెలిసుండేది. ఇంతకుముందు చాలా శ్రద్ధతో నడిచి వెళ్ళేవాళ్ళు. అందులో ఎంతో శ్రమ ఉంది, కానీ ఇది చాలా సహజం. ఇక్కడ ఏమన్నా చెప్పులు లేకుండా నడవమంటారా? ఏకవస్త్రాన్ని ధరించమంటారా? చల్లనీళ్ళతో స్నానం చేయమంటారా? ఏం చేయమంటారు బాబా? మనకి ఎంత సహజం. దీనిని సహజ స్మృతి లేదా యోగం అంటారు. కేవలం బాబాని స్మృతి చేయాలి. అలసిపోవడం అంటేనే దేహాభిమానులుగా అవ్వడం. మాయ విఘ్నాలు తప్పకుండా వస్తాయి, అందులో అనుమానమేమీ లేదు. కానీ వాటిలో అలసిపోకూడదు. మాయ విఘ్నాలతో అలసిపోకూడదు. అలసిపోతే దేహాభిమానం వచ్చేస్తుంది. పిల్లలు శరీర నిర్వహణార్థం కర్మ అయితే చేయాల్సిందే. కర్మను వదిలేకలేదు కర్మక్షేత్రంలో. బాబా అంటున్నారు, దేహాభిమానంలోకి వస్తేనే అలసిపోతారు. కనుక బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి. పిల్లలు శరీర నిర్వహణార్థం కర్మ అయితే చేయాల్సిందే. కర్మ నుంచి ఎవరూ దూరం కాలేరు. దానికి అనుమతి ఉంది, కర్మ చేయాల్సిందే. 8 గంటలు శరీర నిర్వహణ కోసం చెయ్యండి. 8 గంటలు విశ్రాంతికి ఇవ్వండి. మిగిలిన 8 గంటల సమయాన్ని ఇందులో ఇవ్వండి. అన్ని 4 సబ్జెక్టులకు ఇవ్వండి. 8 గంటలు ఈజీ. పొద్దున 4 నుంచి 8, సాయంత్రం 6 నుంచి 10 అయిపోయి. ఇంకా పొద్దున 8 నుంచి సాయంత్రం 6 వరకు ఏమైనా పని చేసుకోవచ్చు. దాంట్లో అభ్యంతరమే లేదు. బాబా ఎంత బాగా చెప్తాన్నారు చూడండి. దానికి అనుమతి ఉంది. 8 గంటలు శరీర నిర్వహణకు, 8 గంటలు విశ్రాంతికి. అన్నీ వస్తాయి దాంట్లో, భోజనము, పడుకునేది అన్నీ. మిగిలిన 8 గంటల సమయం ఇందులో ఇవ్వండి. ఇప్పుడు పూర్తి 8 గంటలు ఎవ్వరూ ఇవ్వడం లేదు. చివర్లో 8 గంటల వరకు ఉంటారు. చార్ట్ని పెంచుకుంటూ పోండి. చార్ట్ రాస్తే కదా,
కొన్ని రోజులు రాస్తాం, మళ్ళీ కొన్ని రోజులు వదిలేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేయడం జరుగుతుంది. దీనినే మీరు నిష్ఠ లేదా యోగం అంటారు. ఇక్కడికి వచ్చి బాబా స్మృతిలో కూర్చుంటారు. దీని అర్థం కేవలం ఇక్కడికి వచ్చి మాత్రమే స్మృతిలో కూర్చోవాలని కాదు. 5-10 నిమిషాలు యోగం చేసి వెళ్తామని భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ అటు ఇటు వెళ్తూ వస్తూ మీరు యోగంలో ఉండండి అని బాబా అంటున్నారు. గంగా స్నానాలు చేసేందుకు వెళ్ళేటప్పుడు రామ అని జపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అలా దేన్ని స్మరించాల్సిన అవసరం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఈ తండ్రి పిల్లలతోనే మాట్లాడుతున్నారు. స్మృతి యాత్రలోనే మీ కళ్యాణం ఉంది. ఇందులో అలసిపోకూడదు. ప్రాప్తి కనిపిస్తే, లాభం కనిపిస్తే, ఆదాయం కనిపిస్తే, శాంతి, సుఖము, ఆనందం కనిపిస్తే, అతీంద్రియ సుఖం కనిపిస్తే అలసట అనేది ఉండదు. ఇందులో ఎన్నో తుఫాన్లు వస్తాయి. ఇవి ధూళితో కూడుకున్న తుఫాన్లు కాదు. మాయ తుఫాన్లు రావడంతో బుద్ధియోగం తెగిపోతుంది. మళ్ళీ దేహాభిమానంలోకి రావడంతో వ్యాపార వ్యవహారాలు, పిల్లలు అన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఈ వ్యాపార వ్యవహారాలన్నీ సమాప్తం కావాల్సి ఉంది. డిటాచ్ అయ్యేది నేర్చుకోండి. మీ పిల్లలు వారసులుగా అయ్యే అవకాశమే లేదు. చూస్తున్నారా? అండర్లైన్ చేసుకోండి. మా కొడుకులకి, వాళ్ళ కొడుకులకి పెద్ద కోటీశ్వరుడు చింత చేస్తా అన్నాడంట. చాలా అంతస్తులు కట్టించి చింత చేస్తా అన్నాడు. ఎందుకు చింత చేస్తానంటే 10 తరాల వాళ్ళకు ఉంది, 11వ తరం వాళ్ళకి ఎట్లా అని. అసలు 10 తరాల వాళ్ళకు కూడా ఉన్నిస్తారా అనేది కూడా ఆలోచన లేదు. ఈ ప్రపంచం ఉంటుందా అని కూడా ఆలోచన లేదు జనాలకి. బాబా పిల్లల్లో కూడా కొంతమందికి ఏది ఉండదు. బరువు, బాధ్యత, పిల్లలు, సంసారము, భార్య, పిల్లలు ఎవరూ ఉండరు. కుమారులకి ఏం అవసరం చెప్పండి? సంపాదన. అమ్మా నాన్న బాధ్యత ఉంటే చేయాల్సిందే, కానీ లేకపోతే ఆరాంగా బాబా యొక్క సేవలో మునిగిపోతే ఎంత ప్రాప్తి ఉంది, అనంతమైన ప్రాప్తి ఉంది. బాబా అందుకే అంటున్నారు, ఇప్పుడు ఈ వ్యాపార వ్యవహారాలన్నీ సమాప్తం కానున్నాయి. మీ పిల్లలు వారసులుగా అయ్యే అవకాశమే లేదు. అంతా సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు బేహద్దు తండ్రికి వారసులుగా అయ్యారు. హద్దు యొక్క వారసత్వం ముర్దాబాద్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు ఎదిగితే వారు పెళ్లి చేసుకుంటారు, ఇదవుతుంది అదవుతుంది అని షావుకారులు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మొత్తం అంత సమయమే లేదు. వాళ్ళకు పిల్లలు వస్తారు, మనమణులు వస్తారు అనే సమయమే లేదు. సమయం లేనప్పుడు ఫస్ట్ సమయం గురించి కాదు, నేనుంటానో లేదో అనేది గ్యారెంటీ లేనప్పుడు ఎందుకు ఆలోచన? కావున ఈ ప్రపంచం నుండి పూర్తి మోహాన్ని తొలగించుకోండి. అంత ఈజీ ఏం కాదు. చాలా సేవ యొక్క, ఆధ్యాత్మిక ప్రగతి యొక్క, యోగం యొక్క ఆనందాన్ని అనుభవం చేస్తేనే ఆ అల్పకాలికమైన క్షణభంగుర సుఖాలపైన, మోహ మమకారాలపైన మనస్సు సమాప్తమవుతుంది. ఇది శ్మశాన వాటిక. వ్యాపార వ్యవహారాలు, పిల్లలు మొదలైన వాటి చింతలో మరణిస్తే వ్యర్థంగా మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు. శివబాబాని స్మృతి చేస్తే ఎంతో సంపాదన ఉంది. దేహాభిమానంలోకి రావడంతో ఎంతో నష్టపోతారు. ఆత్మాభిమానిగా ఉంటే ఎంతో లాభం ఉంటుంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా భవిష్య 21 జన్మల వారసత్వాన్ని పొందుతారు. స్మృతి చెయ్యకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. వారు మళ్ళీ కల్పాంతరాలు అదే విధంగా పొందుతారు. ఇది ఎంత పెద్ద నష్టం! నేను పూర్తిగా వారసత్వాన్ని ఎలా పొందాలి అనే ఆలోచన ఉండాలి. ధనాన్ని గురించిన లోభం కూడా ఎక్కువగా ఉండకూడదు. టూ మచ్లేకి వెళ్ళకూడదు. ఎవరైనా దివాలా తీస్తే వారికి చాలా చింత ఉంటుంది. శివబాబాని పూర్తిగా మర్చిపోతారు. మళ్ళీ జ్ఞానంలోకి వచ్చాక దివాలా తీసాము, రోగగ్రస్తులు అయ్యాము అనే దోషాన్ని కూడా పెడతారు. ఈ విధంగా ఎప్పుడూ భావించకూడదు. రోగాలు మొదలైనవి మీ కర్మభోగాలుగా వస్తాయి. వికర్మలు వినాశం అవుతాయి. మంచిదే కదా రోగాలు వస్తే. ధర్మరాజు శిక్షలు అనుభవించడం కన్నా ఈ రోగాలు మంచివే. కర్మభోగాన్ని తీర్చుకోవాలి కదా. ఇది మహారోగి శరీరం.
దీనిని ఎంతగానో సంభాళించాల్సి ఉంటుంది. నడుస్తూ నడుస్తూ ఆగిపోతారు, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇటువంటి పాత ప్రపంచాన్ని పూర్తిగా బుద్ధితో మర్చిపోవాలి. బాబా కొత్త ఇల్లు, కొత్త ప్రపంచాన్ని నిర్మించడం జరుగుతోంది. పిల్లలు చూసినప్పుడు వారికి పాత ఇంటి నుండి మనసు తొలగిపోతుంది. నాన్న త్వరగా కొత్తిల్లు తయారు చెయ్యి, పాతింట్లో ఎంతో కష్టంగా ఉంది అంటారు. ఈ పాత ప్రపంచం దుర్గంధమయమైంది. ఇది మీ బేహద్దు సన్యాసం. వారు ఇల్లు వాకిళ్లను సన్యసిస్తారు, దాన్ని హద్దు యొక్క సన్యాసం అంటారు. మీరు వికారాలను సన్యసిస్తారు. దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలి నన్నొక్కడే స్మృతి చెయ్యండి. ఈ కళ్ళతో మీరు చూసే ఈ ప్రపంచాన్ని మర్చిపోండి అని బాబా అంటున్నారు. ఇప్పుడు మనం స్వర్గ రాజధాని కోసం పురుషార్థం చేస్తున్నాము. ఇది మీకు తెలుసు. మనకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఇదంతా శ్మశాన వాటికగా మారాల్సి ఉంది. దీనిపైన మీరు ప్రేమ పెట్టుకోకండి. ఈ రోజుల్లో మనుషుల వద్ద డబ్బు ఎక్కువగా ఉంటే వికారాలు కూడా పెరిగిపోతాయి. కామ వికారం ఎంత తీవ్రంగా ఉంది. కామం లేకుండా అసలు ఉండలేకపోతారు. 4-5 సంవత్సరాలు పవిత్రంగా ఉన్నాక మళ్ళీ బాబా ఈరోజు వీరికి భూతం పట్టుకుంది, వికారాల్లోకి వెళ్ళిపోయారు అని రాస్తారు. ఎంత పెద్ద దెబ్బ తిన్నారు. పూర్తిగా 5వ అంతస్తు నుంచి పడిపోయారు. మొట్టమొదటిది దేహాభిమానం. పైనుండి పడితే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. అంతే, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మళ్ళీ పురుషార్థం చేసేందుకు సమయం పడుతుంది. ఇది అన్నింటికన్నా పెద్ద దెబ్బ. కావున కామ మహాశత్రువు. వికారాలనే పతితత్వము అంటారు. బాబా మమ్మల్ని పతితుల నుండి పావన్లుగా చెయ్యండి అంటారు. భారతదేశంలోనే సంపూర్ణ నిర్వీకారీలు ఉన్నారు కదా. భారతదేశమే నిర్వీకారి అయినది. ఇప్పుడు భారతదేశం వికారీగా ఉంది. సంపూర్ణ నిర్వీకారీలని సూర్యవంశీయులు అంటారు. రామచంద్రుని రాజ్యంలో కూడా వికారాల విషయం ఏది ఉండదు. కానీ కళలైతే తక్కువైపోతాయి. 1250 సంవత్సరాలు తక్కువ కావడంతో ఆ ప్రపంచంలోని శక్తి తక్కువైపోతుంది కదా. కావుననే సతోప్రధానము, ఆ తర్వాత సతో అని అంటారు. మేము మమ్మా బాబాలను అనుసరించి సూర్యవంశీ మహారాజా మహారాణులుగా అవుతామంటారు. ఇందులో శ్రమ లేదా ఖర్చు విషయం ఏమీ లేదు. ఇందులో ఏది మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కేవలం బాబాని స్మృతి చెయ్యాలి. దీనినే సహజ రాజయోగం అంటారు. ఇందులో ఎంతో పురుషార్థం కావాలి. బాబా ముందు మహారథులందరూ ఉన్నారు. ఇందులో పూర్తి యోగం ఉండాలి. అప్పుడే బాణం తగులుతుంది. యోగ బలం అని ఉంది కదా గాయనం. ఇప్పుడు యోగంలో లోపం చాలా ఉంది. అయిపోయినా రిజల్ట్ అవుట్. ఇప్పుడు యోగంలో చాలా లోపం ఉంది. అందుకే ఎవరికి జ్ఞానం చెప్పినా కూడా అది నాటుకోదు. అప్పుడే బాణం తగులుతుంది. యోగ బలం అని ఉంది కదా. ఇప్పుడు యోగంలో లోపం ఎంతో ఉంది. యోగంలో విఘ్నాలు ఎన్నో వస్తాయి. బేహద్దు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా పైన, చదువు పైన ఎప్పుడూ అలగకూడదు. అలిగితే 21 జన్మలు భాగ్యము నుండి దూరం అవుతారు. అల్పకాలిక క్షణభంగురమైన తాత్కాలికమైన పేరు ప్రతిష్టలు కోసం అలిగిపోతే ఎవరి ప్రాప్తి పోయేది? నా ప్రాప్తే కదా. మంచి మంచి మహారథులు కూడా ఇలా అలిగి వెళ్ళిపోతారు. దేహాభిమానం యొక్క నశ ఎక్కుతుంది. నేను ఇంతమందిని మేల్కొల్పాను అని భావిస్తారు. దేహ అహంకారం రావడంతోనే కింద పడిపోతారు. ఇందులో అహంకారం రాకూడదు. అహంకారం అలంకారహీనునిగా చేస్తుంది. శివబాబాకు అహంకారమే లేదు. నేను మీ వినమ్రుడైన సేవాదారిని అంటారు బాబా. బాబా ఎంత నిరహంకారి, ఎంత పెద్ద అథారిటీ. నేను సాధారణ తనువులేకి, సాధారణ ఇంటిలోకి వస్తాను. నేను షావుకార్ల ఇంటిలోకి రాను అని అంటారు. కావున ఇప్పుడు పిల్లలు మేల్కోవాలి, జ్ఞానంలో మేల్కోవాలి, అజ్ఞాన నిద్ర నుండి. బాబా ఎంతో మంచి ఉపాయాలను చెప్తూ ఉంటారు. పిల్లలైన మీదే ఆలస్యం. డ్రామానుసారంగా ఇంకా స్థితిలో తీవ్రత నిండలేదు. మున్ముందు తీవ్రత పెరుగుతుంది. అంతే చాలు బాబా.
ఇన్ని సంవత్సరాలలో స్వర్గస్థాపన జరిగిపోతుందని మనం ప్రభుత్వానికి సందేశాన్ని ఇస్తాం. వార్తాపత్రికల్లో మనుషులు ఈ విషయాలను విని వచ్చి మిమ్మల్ని అడుగుతారు. కొద్ది సమయంలో స్థాపన జరుగుతుంది, అలాగే వినాశం కూడా తప్పకుండా జరుగుతుంది. ఎంతోమంది వస్తారు. ఈ ఆస్తులు మొదలైనవన్నీ కొద్ది సమయం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి ఈ ఆస్తిని మీరు ఆస్తిగా భావించరు. ఈ ప్రపంచంలో ఆస్తి ఏముంది, ఏం పెద్దదేం కాదు. ఇది కేవలం ఏదో కొద్ది రోజులకు మాత్రమేనని మీకు తెలుసు. ఈ ఇల్లు మొదలైనవన్నీ పిల్లలు ఉండడానికి నిర్మించడం జరిగింది. మనము నిర్మించేటివి బాబా సెంటర్లు కానీ మధుబనం కానీ అనేక మంది వచ్చి ఉండడానికి నిర్మిస్తాం. ఎందుకంటే రిఫ్రెష్ అయ్యేందుకు మధుబనానికి ఎంతోమంది పిల్లలు వస్తారు. మధుబనము హెడ్ ఆఫీస్. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, రేపేం చేస్తారు? ఇక్కడ మీరు తపస్సు చేస్తున్నారు. మళ్ళీ ఢిల్లీ బృందావన్ వద్దకు వెళ్ళి రాజ్యం చేస్తారు. మన స్మృతి చిహ్నము ఎలా నిల్చొని ఉందో దీన్ని బాగా చూపించాలి. బాబా అంటున్నారు, శివబాబా మందిరాలను నిర్మిస్తాము. మిగిలిన ఈ దిల్వాడా మందిరం మొదలైనవి తర్వాత తయారయ్యాయి. తర్వాత ప్రారంభంలో అయితే కేవలం సోమనాథ మందిరం, జ్యోతిర్లింగాలు మాత్రమే. బాబా అంటున్నారు కొద్ది సమయం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి ఈ ఆస్తిని మీరు ఆస్తిగా భావించరు. ఇది కేవలం ఏదో కొద్ది రోజులకు మాత్రమే ఉందని తెలుసు. ఈ ఇల్లు మొదలైనవి పిల్లలు ఉండడానికి నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే రిఫ్రెష్ అయ్యేందుకు మధుబనానికి ఎంతోమంది పిల్లలు వస్తారు. మధుబనం హెడ్ ఆఫీసు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు, మరి రేపేం చేస్తారు? ఈరోజు తపస్సు చేస్తున్నాము, రేపు రాజ్యం చేస్తాం. ఇక్కడ మీరు తపస్సు చేస్తున్నారు, మళ్ళీ ఢిల్లీ బృందావనం వెళ్ళి రాజ్యం చేస్తారు. మన యొక్క స్మృతి చిహ్నం ఎలా ఉందో చూడండి. దీన్ని బాగా చూపించాలి. మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో అది 5000 సంవత్సరాల క్రితం కూడా చేశాం. మొట్టమొదట శివబాబా మందిరాలను నిర్మిస్తాం. మిగిలిన ఈ దిల్వాడా మందిరం మొదలైనవి తర్వాత తయారయ్యాయి. బుద్ధిని ఉపయోగించాలి. దిల్వాడా మందిరం ఎప్పుడు నిర్మించబడిందో లెక్క చూసినట్లయితే తెలుసుకోగలరు. ఇది పూర్తిగా మన స్మృతి చిహ్నమే. ఇది స్థాపన స్మృతి చిహ్నం అని మీకు తెలుసు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఎంతో సంతోషం కలగాలి. సేవను పెంచేందుకు ఉపాయాలు తయారు చేయాలి. రాముడు వెళ్తాడు, రావణుడు వెళ్తాడు, వారి బహుపరివారం వెళ్ళిపోతుందంటారు. రావణి పరివారం ఎంత పెద్దగా ఉందో చూడండి. రాముని పరివారం చాలా కొద్దిగా ఉంది. ఈ గాయనం ఖచ్చితమైంది, కానీ ఎవరు అర్థం చేసుకోరు. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నా నిశ్చయం కలగదు. శరీర నిర్వహణార్థం మీరు కర్మ తప్పకుండా చేయాలి. సేవాదారి పిల్లలైన పాండవులు ప్రభుత్వం నుండి పాలన తీసుకోవచ్చు. బాబా ఇంట్లో ఉండొచ్చు. వారి సంభాళన అంతా మనం చేయాల్సి ఉంటుంది. పిల్లల స్థితి ఎలా ఉండాలంటే బాబా స్మృతిలో ఈ ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి. అలాంటి పిల్లలకు మనం చేయొచ్చు. ఎవరైతే స్మృతి యాత్రలో పక్కాగా నిమగ్నమై ఉంటారో వారి స్థితి కూడా చాలా దృఢంగా ఉంటుంది. శివబాబా స్మృతిలో ఉంటూ మీరు శరీరాన్ని వదులుతారు. అదేవిధంగా సన్యాసులు బ్రహ్మను స్మృతి చేస్తూ శరీరాన్ని వదులుతారు. వాయుమండలం పూర్తిగా స్తబ్దమైపోతుంది. బాబాకు అనుభవం ఉంది. ఎంతోమంది గురువులు ఉన్నారు. మనుషులు ఎవరైనా శరీరం వదిలితే ఇంట్లో స్తబ్దత ఏర్పడుతుంది. ఇందులో కూడా అలాగే జరుగుతుంది. చివర్లో అన్నింటినీ మర్చిపోతారు. ఇక మేము వాపస్ ఇంటికి వెళ్ళాలనేది గుర్తుంటుంది. దేహాభిమానం తొలగిపోతూ పోతుంది. చివర్లో సంతోషంగా శరీరాన్ని వదలాలి. హర్షిత ముక్కలుగా ఉండాలి. అంతే. మనం ఎక్కడికి వెళ్తున్నామో అన్నది గుర్తుండాలి. ఇటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విజయమాలలో స్మరించబడేందుకు అర్హులుగా అవుతారు. ఎప్పుడు విజయమాలలో స్మరించబడతారు? అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మేము వాపస్ ఇంటికి వెళ్తున్నాము, హర్షిత ముక్కలుగా ఉండాలి, సంతోషంగా ఉంటాము, సంతోషంగా శరీరం వదులుతాము. అటువంటి స్థితిలో ఉన్నప్పుడే విజయమాలలో స్మరించబడేందుకు యోగ్యులుగా అవుతాం. మీలో శక్తి అనగా కరెంట్ ఉంది. ఎవరైనా ఇక్కడికి వస్తే వారు ఎంతో శక్తి ఉంది అంటారు. ఇది యథార్థమైన శక్తి. ఆత్మ శరీరం నుండి అతీతమవుతుంది. ఆత్మలైన మనము శక్తి స్వరూపమని మీకు తెలుసు. మనం మన స్వధర్మంలో కూర్చుంటాము. కర్మ లేకుండా మనుషులు ఎవ్వరూ ఉండలేరు.
తినేది కూడా కర్మనే కదా, శ్వాస తీసుకునేది కూడా కర్మనే కదా. వారు హఠయోగంలో ఏవేవో చేస్తూ ఉంటారు. మన స్వధర్మమే శాంతి అని ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడికి మనం పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చెయ్యండి మరియు ఇంటిని కూడా స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. బాబాను స్మృతి చేయడం వల్ల వారసత్వం లభిస్తుంది. నన్ను ఇంటిలో స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇక్కడికి నేను కొద్ది సమయానికి మాత్రమే వస్తాను. మీ బుద్ధి శాంతిధామంలో బాబా స్మృతిలో స్థిరం అవ్వాలి. ఏమన్నారు? లాజిక్ అర్థం చేసుకోండి. నేను పరంధామంలోనే ఉంటాను, మీరు నన్ను అక్కడే స్మృతి చెయ్యండి, ఇక్కడికి కొంచెం సమయానికి వస్తాను, వెళ్ళిపోతాను అంతే. ఇంటి వారసత్వాన్ని కూడా తీసుకోవాలి కదా, అది ఆత్మల యొక్క ఇల్లు పరంధామము. ఇది సాకార ప్రపంచం, జీవాత్మల యొక్క ఇల్లు. మీ ఇంటిని కూడా బాబా అంటారు, మీ ఇంటిని కూడా మర్చిపోకండి, పరంధామాన్ని, లౌకిక ఇంటిని కాదు. అలాగే తండ్రిని కూడా మర్చిపోకండి. బాబాని స్మృతి చేయడం ద్వారానే పవిత్రంగా ఇంటికి వెళ్తారు. జ్ఞానాన్ని ధారణ చేయడం ద్వారా మళ్ళీ రాజ్యం చేసేందుకు కొత్త ప్రపంచం లేకొస్తారు. ఎంత వీలైతే అంత ఇతరులకు దారిని చూపిస్తూ వెళ్ళండి. ఎల్లప్పుడూ తండ్రినే చూడండి. తండ్రి ఏం చేశారో మీకు తెలుసా? తన సర్వస్వాన్ని మాతలకి ఇచ్చేశారు బ్రహ్మబాబా. సర్వస్వాన్ని మాతల సేవలో వినియోగించమని బాబాయే ఆజ్ఞ ఇచ్చారు శివబాబా. ఒకరిని చూసి ఇంకొకరు అనుసరించారు. ఎంతమంది ఆదిరత్నాలు అందరూ తమ యావదాస్తిని ఇచ్చి ఇండియాకు వచ్చేసినారు కదా. ఎంతమంది దాదీలు వాళ్ళ పరివారం సహితంగా సమర్పణమైపోయారు. అంత స్వాహ అయిపోయారు. కానీ స్థిరంగా కూడా ఉండగలగాలి కదా. డ్రామానుసారంగా బట్టి కూడా తయారైంది. పాకిస్తాన్ హిందుస్థాన్ డివైడ్ అయింది, రెండుగా అయిపోయాయి. మీ బట్టి ప్రారంభంలో పాకిస్తాన్లో జరిగింది. మీరు నదిని దాటి వచ్చారు, కానీ శాస్త్రాలు ఏమేమో రాసేశారు చూడండి. ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మళ్ళీ కల్పం తర్వాత మీరే వింటారు. ఇప్పుడు చెడు వినకండి. వ్యాపార వ్యవహారాలు చేసుకోండి, కానీ చెడు వినకండి అని బాబా అంటున్నారు. ప్రతి విషయంలోనూ శ్రీమతాన్ని తీసుకోండి. బాబా ఈ పరిస్థితుల్లో మేమేం చెయ్యాలి అని అడిగితే బాబా అన్నీ చెప్తారు. ఏదైనా విషయం అడగాలనుకుంటే మీరు బాబా వద్దకు రండి. మీరు ఎందుకు భయపడుతున్నారు? అడుగడుగులోనూ బాబాని అడగాలి. శ్రీమతం పైన నడిస్తే అడుగడుగులోనూ లెక్కలేనంత సంపాదన ఉంది. క్షణక్షణము ఏదైతే గడుస్తోందో అందులో కోట్ల రెట్ల సంపాదన ఉంది. మరి ఎంత సంపాదన జరుగుతోందో చూడండి, లెక్కలేనంత సంపాదన కదా. బాబా పిల్లలయ్యాక అనంతమైన సంపాదనకు అధికారులుగా అయిపోతాం. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం, ఎన్ని విషయాలు చెప్తారు చూడండి బాబా. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు చెప్తారు. తాకి పిల్లలు ఖుషీగా ఉమంగ ఉల్లాసంలో అన్ని విషయాల్ని వినాలా, అర్థం చేసుకోవాలా, సహజం కావాలా అనేది బాబా ఆశ. సారం, విజయమాలలో స్మరించబడేందుకు ఈ శరీరం నుండి అతీతంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. విజయమాలలో స్మరించబడేందుకు ఈ శరీరం నుండి అతీతంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. దేహాభిమానాన్ని వదులుతూ ముందుకెళ్ళాలి. ఈ ప్రపంచమును బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, ఎక్కువ ధనము యొక్క లోభము కూడా ఉండకూడదు. బాబా స్మృతి గురించిన చింత తప్ప ఇంకే చింతన ఉండకూడదు. ఎంత ఉన్నా ఇంకా సంపాదించాలనే తపనే కానీ మనుషులకు. బాబా పిల్లల్లో కూడా చాలామందికి ఇదే ఆలోచనలు. మేము బాబా సేవ కోసమే కదక్క చేస్తున్నాము అంటారు. ధనంతో సేవ చేస్తే ప్రాప్తి ఎంత, తనువుతో మనసుతో చేస్తే ఎంత అనే అవగాహన ఉండాలి కదా.
ఎప్పుడూ బాబా నుండి కానీ చదువు నుండి కానీ అలగిపోకూడదు. వరదానం: యజమాని స్మృతి ద్వారా అతి ఉన్నతమైన అథారిటీని అనుభవం చేసుకునే కంబైన్డ్ స్వరూపదారులుగా కండి. యజమాని స్మృతి ద్వారా మాలిక్ స్మృతి, బాబా ఆస్తికి నేను మాలిక్ ఆత్మను. ఈ అథారిటీ ద్వారా కంబైన్డ్ స్వరూపదారులుగా కండి. బాబా యొక్క ఆస్తికి నేను అధికారి ఆత్మను అనేటువంటి స్మృతి ఉండాలి. మొదట మీ శరీరము మరియు ఆత్మల కంబైన్డ్ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరం రచన, ఆత్మ రచయిత. దీని మూలంగా మాలిక్ స్వతహాగానే స్మృతిలో ఉంటారు. యజమాని స్మృతి ద్వారా స్వయంని అతి ఉన్నతమైన అథారిటీ అధికారిగా అనుభవం చేస్తారు, స్వరాజ్య అధికారిగా. శరీరంను నడిపించేవారుగా అవుతారు. రెండవది, తండ్రి మరియు పిల్లలు శివశక్తులు కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మాయ విఘ్నాలను అధికారంతో దాటేస్తారు. ఇంపార్టెంట్ ఇది. అధికారంతో మనము ఏ విఘ్నాలనైనా దాటేస్తాం. స్లోగన్: విస్తారాన్ని క్షణంలో ఇముడ్చుకొని జ్ఞాన సారాన్ని అనుభవం చెయ్యాలి మరియు చేయించాలి. అందరికీ రాదు, ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అభ్యాసం ఉండే వాళ్ళకే వస్తుంది. అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. స్మృతి అనేది జ్వాలాస్వరూపంగా అయినప్పుడే పాపకటేశ్వర్లుగా, పాపహరణులుగా కాగలరు. ఈ స్మృతి పాపాలను హరించేవాళ్ళుగా. ఈ స్మృతి ద్వారా అనేక ఆత్మల నిర్బలత సమాప్తమైపోతుంది. దీనికోసం ప్రతి క్షణము, ప్రతి శ్వాసలో బాబా మరియు మీరు కంబైన్డ్గా ఉండండి. ఏ సమయంలోనూ సాధారణ స్మృతి ఉండకూడదు. స్నేహము మరియు శక్తి, ఈ రెండు రూపాలు కంబైన్డ్గా ఉండాలి. అప్పుడే జ్వాలాస్వరూపం యొక్క అనుభవం అవుతుంది. అచ్చా. ఓం శాంతి బాబా. ధన్యవాదాలు.